హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నీమ్ సోప్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. దీనికి కావాల్సింది నేను ఒక 6 రెమ్మల వరకు నీమ్స్ అనేవి తీసుకున్నాను. వేపాకులు 6 రెమ్మల వరకు తీసుకున్నానండి. చూసారు కదా, వీటిని బాగా కడిగి మనం గ్రైండర్ జార్లో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ అనేది తీసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనకు న్యాచురల్గా నీమ్ జ్యూస్, వేపాకు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ జ్యూస్లో మనం 1 లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాము. చూసారు కదా. ఇప్పుడు దీనికి సోప్ బేస్ వచ్చేసి 100 గ్రామ్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్కి మనకు. సో ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ ప్రాసెస్లో మనం మెల్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కనుక మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను చాలా చిన్న పీసెస్ అనేది కట్ చేశాను. మీరు ట్రాన్స్పరెంట్ సోప్ ఏదైనా తీసుకోండి, లేదంటే గ్లిజరిన్ సోప్ తీసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. మనకు నీమ్ అనేది చాలా బాగా కలరింగ్ కూడా తెలిసిపోతుంది నీమ్ జ్యూస్ వేసిన తర్వాత. లేదు అంటే మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో, రెగ్యులర్గా వాడే సోప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ కూడా ప్లమ్స్ అనేవి లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే మనకు వేప అండ్ లెమన్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు తొందరనే చల్లబడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి వెంటనే మనం సోప్ మౌల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. కొద్దిగా వీటికి కోకోనట్ ఆయిల్ రాసుకొని మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే కనుక ఆరిపోయిన తర్వాత తొందరగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆరిపోతే కనుక మనకి ఈజీగా రావడానికి ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ మౌల్డ్ లేకపోతే డిస్పోజబుల్ బౌల్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తే మనకు న్యాచురల్ నీమ్ అండ్ లెమన్ సోప్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి 2 అవర్స్ తర్వాత మనకు గట్టి పడ్డాయండి సోప్స్ అనేవి. ఫ్రెండ్స్, మనకు నీమ్ సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇది వాడటం వల్ల మరి స్కిన్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే నార్మల్గా స్కిన్కి సంబంధించిన ఇచ్చింగ్స్ కానివ్వండి, దద్దుర్లు, ర్యాషెస్ అలాంటివి రెగ్యులర్గా వస్తుంటే కనుక ఇది వాడటం వల్ల తగ్గిపోతుంది. అంతేకాకుండా హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి రెగ్యులర్గా వాడుతుంటే కనుక. మన అండర్ ఐ సర్కిల్స్ కూడా మనకు దీనివల్ల రిమూవ్ అయిపోతుంది. న్యాచురల్గా స్కిన్కి గ్లోయింగ్ అనేది చాలా బాగా వస్తుంది. లెమన్ జ్యూస్ కూడా మనం మిక్స్ చేసాం కాబట్టి మంచి షైనీనెస్ కూడా వస్తుందండి.
మరి అంతేకాకుండా ఈ సోప్ని మనం స్కిన్కి కాకుండా హెయిర్కి కూడా వాడొచ్చండి. ఎందుకు అంటే ఇందులో లెమన్, నీమ్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి డాండ్రఫ్ ఉంటే కనుక ఈ సోప్ వల్ల మీకు కంప్లీట్ డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సహజంగా నల్లగా జుట్టు పెరగడానికి యూజ్ అవుతుందండి. మనకు లెమన్ అలాగే నీమ్ జ్యూస్ ఉంది కాబట్టి మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అలాగే పేలు కూడా ఉన్న కంప్లీట్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది స్కిన్కి అలాగే హెయిర్కి రెండింటికి మీరు వాడుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లో నీమ్ సోప్ ఎలా చేసుకోవాలి అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.